నమస్తే సార్, మీ ఏం పేరు మీది? నమస్తే, నా పేరు మొహమ్మద్ ఫహీమ్. ఫైవ్. మీరు బీఆర్ఎస్ కార్యకర్త ఎప్పటి నుంచి ఉన్నారు యాక్టివ్గా? నేను దాదాపు 4 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్లోనే ఉన్నాను. ఉన్నారు. అయితే కాంగ్రెస్ వచ్చి ఏడాది కావస్తుంది, మనకు డిసెంబర్ అయిపోయింది, జనవరి వచ్చేస్తే ఇప్పుడు ఏడాది. అంటే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి మనకు ఏడాది కావస్తుంది. మరియు ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా అనిపిస్తుంది మీకు? అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది కానీ ఏ పని అయితే లేదు. మొత్తం మార్కెట్ మొత్తం మైనస్ ఉన్నది. ఏదంటే మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మొత్తం మైనస్ అయిపోయింది. అంటే అది మీరు అంటున్న మాట, అంటే బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అంటున్న మాట. మరి ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అడిగినప్పుడు మేము 200 యూనిట్ల కరెంటును మాఫీ చేశాము, రైతు రుణమాఫీ ఇస్తున్నాము, మహిళలకు ఉచిత బస్సును అంటే ఫ్రీ బస్సుని మనం అలాట్మెంట్ చేశాము, ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది, ఇంకా 5 సంవత్సరాలు ఉంది, 1 సంవత్సరంలోనే మేము ఇంత చేసి చూపించాము, ఇంకో 4 సంవత్సరాల్లో ఇంకెంత చేసి చూపిస్తామనే విధంగా వాళ్ళ ధోరణి ఉంది. మరి దీనికి మీరేమంటారు? అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఏమన్నారంటే, నేను ప్రధాన స్పీకర్ చేసిన వెంటనే 6 గ్యారంటీ పథకం రిలీజ్ చేస్తా అన్నారు. ఇప్పుడు దాకా ఓన్లీ 2-3 పథకాలు రిలీజ్ చేశారు. రైతు బంధు ఇంకా పడలేదు, ఇంకా రుణమాఫీ దాదాపు సగం మందికి కాలేదు. అంటే ఈ రుణమాఫీ అంటే రైతు బంధు కూడా కొంతమందికి పడింది, కొంతమందికి పడలేదని టాక్ వస్తుంది. అది కూడా ఏంటిదని అంటే ఎంతో అంటే ఈ 1 నుంచి 2 లక్షలు కానీ ఇట్లా అంటే ఎంత అయితే వాళ్ళు చెప్పారో పరిమితి, ఆ పరిమితి లోపల ఉంటే ఖచ్చితంగా మీకు పడుతుంది. పరిమితి మించి మీకు ఆదాయం కానీ, పరిమితి మించి మీకు ఆస్తులు కానీ, పరిమితి మించి మీకు భూములు ఉన్నప్పటికీ మీకు పడదు అని స్పష్టంగా అందులో మెన్షన్ చేసి ఉందని అంటున్నారు. మరి దాని పట్ల ఏమంటారు మరి? అంటే సార్ ఇప్పుడు దాదాపు లాస్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి మొత్తం మనకి ఎట్లా నడుస్తుంది అదే ఫాలో అప్ కావాలి కదా సార్. మళ్ళీ వచ్చినాక ఇట్లా అంటే ప్రాబ్లం అవుతుంది కదా సార్. ఇప్పుడు మరి 200 యూనిట్లు మాఫ్ చేశారు కదా, మరి దాని మీద దాదాపు ఇంకా సగం మందికి కాలేదు కదా సార్. అది 200 యూనిట్ ఇంకా సగం మందికి కాలేదు. సగం మందికి కాలేదు కానీ చాలా మందికి అయింది కదా. ఇప్పుడు మీకు అయిందా? మాకు అయింది సార్. మరి అయింది కదా, మీకు అయిందా? ఇప్పుడు మేమంటే చేసుకోవాలి సార్. వేరే వాళ్ళు ఇప్పుడు పేదోళ్ళు ఎక్కడ పోయి ఆఫీస్లో పోయి అడుగుతారు, వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తలేదు ఆఫీస్ వాళ్ళు. ఇప్పుడు ఫలానా మున్సిపాలిటీలో పోతే ఇప్పుడు అన్న ఎడ్యుకేషన్ పర్సన్ ఉంటే వాళ్ళు తెరిపిస్తారు వాళ్ళు. అయితే ఇదే విషయాన్ని మనము తెలంగాణ సర్కార్కి అడిగితే ఏంటిదని అంటే, తెలంగాణ ప్రజలు చాలా మంది ఉన్నారు, చాలా ఇళ్ళు ఉన్నాయి. అయితే ఏదైతే మేము ఏదైతే ఈ ఉచిత ఏదైతే గృహజ్యోతి లక్ష్మి కింద 200 యూనిట్లు మాఫీ చేస్తామన్నామో అది అవుతుంది. కొన్ని దగ్గరలో అవుతుండొచ్చు, కొన్ని దగ్గర కాకపోకుండొచ్చు, కానీ గ్రామాల్లో దాకా తీసుకుపోయే ప్రయత్నం అయితే మేము చేస్తామని ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినా, బహిరంగ సభలు పెట్టినా రేవంత్ గారు చెప్పుకొచ్చారు కదా. మరి దీని పట్ల మీరు ఏమంటారు? అంటే చేయొచ్చు కానీ టైం పడుతుంది కరెక్ట్. కానీ మళ్ళీ ప్రాబ్లం చాలా ఫేసింగ్ ప్రాబ్లమ్, ఈ ప్రభుత్వం వచ్చినాక చాలా ఫేసింగ్ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇంకేమంటే ఇప్పుడు సిటీలో హైడ్రా తెచ్చారు. హైడ్రా వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇప్పుడు హైడ్రా అంటే ఏదైతే ఇంతకుముందు కబ్జా చేశారో, బఫర్ జోన్ ఉండేనో, చెరువుల్ని కాపాడాలని చెప్పేసి ఒకప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ ప్రభుత్వాన్ని మనం కాపాడుకోవాలి, ప్రభుత్వ స్థలం కాపాడుకోవాలని ఒకప్పుడు చెప్పిన మాట. మరి ఆ చెప్పిన మాటని రేవంత్ రెడ్డి సర్కారు సీరియస్గా తీసుకొని చేస్తుందని కొంతమంది వాదన, కాంగ్రెస్ వాదన. మరి మీరేమంటారు? అంటే హైడ్రా వల్ల ఏమంటే సార్, చాలా ఇప్పుడు పూర్ పీపుల్స్ ఉంటారు, గరీబ్ పీపుల్, వాళ్ళు ఎక్కడ వెళ్ళాలా సార్? డబుల్ బెడ్రూమ్ ఇస్తుంటారు వాళ్ళు. ఒక్క డబుల్ బెడ్రూమ్ ఒక 4 ఫ్యామిలీలు ఉంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఉండొచ్చా సార్? మీరు చెప్పండి. ఒక్క డబుల్ బెడ్రూమ్ 4 ఫ్యామిలీస్ ఉంటే ఎట్లా? వాళ్ళు ఎక్కడ పోవాలా? వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 1 month టైం ఇవ్వాలా. డైరెక్ట్లు పోయి వాళ్ళ కొడితే వాళ్ళకి ప్రాబ్లం కాదు సార్. ఇప్పుడు దాదాపు రీసెంట్ చాలా దసరా ముంగట చాలా పబ్లిక్ రోడ్ పైన వచ్చేసారు. రోడ్ పైన చాలా ప్రాబ్లమ్స్ అయిపోయారు. ఎవరు చెప్పాలి వాళ్ళు, ఎవరు చెప్పాలి బాధ? అవును, వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కానీ ఏమంటుందనంటే, అది మీరు ఉన్నటువంటి స్థలం సరే, మీరు కొనుక్కున్నారో కట్టుకున్నారో మీరు రెంటుకుంటున్నారో అది సెకండరీ థింగ్. మీరు ఉన్నటువంటిది బఫర్ జోన్ కింద ఉంటుంది. ఏంటిదంటే చెరువుల పరిరక్షణ కింద హైడ్రాని రంగనాథ్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సర్కార్, రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకొచ్చిన మాట వాస్తవం. సరే, ఎవరి వాదన ఏది ఉన్నప్పటికీ యాజ్ ఏ బీఆర్ఎస్ కార్యకర్తగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ హైడ్రా నిర్ణయం పట్ల మీరు ఎంత సంతృష్టంగా ఉన్నారు? ఈ హైడ్రా వల్ల ఏమంటే చాలా ప్రాబ్లం. ఇప్పుడు మీరు మాట వేస్తారు కదా సార్, ఇప్పుడు మాట పైన అది వరకు వాళ్ళకి వేరే దగ్గర ప్లేస్ ఇప్పించండి, ఇమీడియట్లీగా అమౌంట్ అయినా ఇవ్వండి. ఇప్పుడు అది పెట్టేస్తారు, అది మళ్ళీ ఎక్కడ పోవాలి వాళ్ళు? ఇప్పుడు దాదాపు చాలా విలేజ్ నుంచి సిటీలో షిఫ్ట్ అయ్యారు వాళ్ళు. సిటీ విలేజెస్ లో ల్యాండ్స్ అమ్మి ఏమైనా అమ్మి సిటీలో ఇల్లు తీసుకున్నారు వాళ్ళు. వాళ్ళు ఎక్కడ పోవాలి ఇప్పుడు?